ఏంటి భయ్యా ఈ కాన్ఫిడెన్స్? ఇంటికి తలుపులే ఉండవా? అమ్మా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయితే కథ మొదలు పెట్టాల్సిందే. కథల ప్రపంచానికి స్వాగతం. వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. ఇల్లు తలుపులు లేకుండా ఉండటం, షాపులు రాత్రి పగలు తెరిచే ఉండటం, బ్యాంకులు తాళాలు లేకుండా పనిచేయడం, ఇవన్నీ నేటి కాలంలో సాధ్యమేనా? కానీ మహారాష్ట్రలో ఉన్న ఈ చిన్న గ్రామం శని సింగనాపూర్ ఈ విషయాలను నిజంగా నిరూపిస్తున్నది. టెన్షన్ ఎందుకు దండగా గ్రామస్తులు ఉండగా అని అంటోంది శని సింగనాపూర్. గ్రామం వెనుక ఉన్న పురాణ కథ. ఈ గ్రామానికి పేరు శనిదేవుడు పేరుతో వచ్చింది. శనిదేవుడు న్యాయదేవత, కర్మకు ప్రతీక, శనిగ్రహానికి సంబంధించినది. సుమారు 300 సంవత్సరాల క్రితం భారీ వర్షాలతో వచ్చిన వరదలో ఒక గొల్ల పిల్ల ఒక పెద్ద నల్లరాయిని కనుగొన్నాడు. ఆ రాయిని తాకగానే అది రక్తస్రావం అయిందట. ఆ రాత్రి శనిదేవుడు ఆ గొల్ల పిల్ల కలలోకి వచ్చి ఆ రాయి తన రూపమేనని చెప్పాడు. తనను ఆకాశానికి తెరవగా పూజించమని, ఏ మందిరం గోడలు లేదా పైకప్పు వద్దని ఆదేశించాడు. గ్రామాన్ని తానే నేరుగా కాపాడుతానని వాగ్దానం చేశాడు. అసలు తలుపులు తాళాలు ఎందుకు లేవంటారు? ఈ గ్రామానికి అసలైన ప్రత్యేకత అదే. ఇక్కడ ఇల్లు, పాఠశాలలు, షాపులు, బ్యాంకులు కూడా తలుపులు లేకుండా ఉంటాయి. శనిదేవుడు కంటితో గ్రామాన్ని చూస్తాడని గ్రామస్తుల నమ్మకం. ఎవరు దొంగతనానికి పాల్పడితే వెంటనే శని ప్రభావంతో తీవ్రంగా శిక్ష పడతారట. తాళాలు లేని బ్యాంకు. 2011లో యూసీఓ బ్యాంక్ ఇక్కడ బ్రాంచ్ ప్రారంభించింది. ఇది కూడా గ్రామ సంప్రదాయాలకు తగ్గట్టే తలుపులు లేని రూపంలో నిర్మించబడింది. లోపల భద్రతా నిబంధనలు ఉన్నా బయటకు మాత్రం తాళాలు లేవు. సాంప్రదాయాలు మరియు ఆచారాలు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు శనిదేవుని దయ కోరుతూ గ్రామానికి వస్తారు. శనివారం ప్రత్యేకంగా పుణ్యంగా భావిస్తారు. భక్తులు శనిదేవుని సంతోషింపజేయడానికి ఆవ నూనె, నల్లబట్ట సమర్పిస్తారు. ఇదే కాదు, గ్రామంలో అంత్యక్రియలు జరపడం లేదు. ఎందుకంటే ఈ భూమి పవిత్రమైనదని నమ్మకం. మీరు నిజంగా తలుపులు లేకుండా కేవలం కర్మను నమ్ముకొని నివసించగలరా? కమెంట్స్లో తెలియజేయండి.